హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎస్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి పదవీ ప్రమాణ స్వీకారం దాదాపు అందరూ చూసుంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన అది. దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశం చెప్పుకోవాలి. అది నాకు ఎందుకు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, బట్ ఎందుకు అనేది చాలామంది గెస్ అంటే చేస్తున్నారో లేకపోతే అనుకోవచ్చు, రకరకాల ఊహాగానాలు ఉండొచ్చు. సో అది పక్కన పెడతాం, అది చెప్తాను. బట్ ముందుగా ఇవాళ కార్యక్రమం మీద కామెంట్ చేయాలి. ఎవరు ప్రధానమంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రులైనా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం వెరీ కామన్ అండ్ అది ఒక రొటీన్ థింగ్గా జరిగిపోతుంది, రొటీన్ థింగ్. బట్ ఇవాళ డిఫరెంట్. రొటీన్ థింగ్ అంటే ప్రమాణ స్వీకారం చేయాల్సిన మంత్రులంతా ముందు రావడం, వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఉంటుంది కాబట్టి ముందు రావడం, ప్రోటోకాల్ ఆఫీసర్స్ అంతా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ప్లేస్ ఇవ్వడం, ఎవరైనా స్పెషల్ ఇన్వైటింగ్ని పిలిస్తే వాళ్ళని అకామిడేట్ చేయడం, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడం. ఆ తర్వాత ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి, లేదంటే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి డిజిగ్నేటెడ్ పర్సన్ రావడం. ఆ తర్వాత గవర్నర్, రాష్ట్రంలో అయితే గవర్నరు, దేశంలో అయితే జాతీయ స్థాయిలో అయితే రాష్ట్రపతి. జాతీయ గీతాలాపనతో ప్రారంభం. ఆ తర్వాత అయితే ఫస్ట్ ముఖ్యమంత్రి, లేదంటే జాతీయ స్థాయి అయితే ప్రధానమంత్రి, ఆ తర్వాత మంత్రులు. ఇది తంతు. ఆ తర్వాత మళ్ళీ ఎండింగ్ కామన్గా నేషనల్ అంతం. కానీ ఇవాళ విజయవాడలో జరిగిన ప్రమాణ స్వీకారం ఒక డిఫరెంట్ యాటిట్యూడ్. అసలు ఎన్ని భావోద్వేగాలు! అబ్బా, కొంతమంది ఆనంద బాష్పాలు, కొంతమంది ఉద్విగ్నభరితంగా క్షణాలు. నిజంగా డిఫరెంట్. ఒకవైపు నారా ఫ్యామిలీ, ఇంకొక వైపు నందమూరి ఫ్యామిలీ, ఇంకోవైపు కొణిదెల మెగా ఫ్యామిలీ. సో అట్లా ఎవరికి వాళ్ళు ఏదో చిరకాలంగా అనుకున్నది కళ నెరవేరింది అన్న ఒక ఉద్విగ్నభరిత క్షణాలు కనిపించినాయి. బాలకృష్ణ సోదరుడు ఆయనైతే రామకృష్ణ అనుకుంటా, పాపం ఆయన అసలు ఏడ్చేస్తున్నాడు. అంటే గత లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్స్, మరీ ముఖ్యంగా లాస్ట్ 1-2 ఇయర్స్లో జరిగిన డెవలప్మెంట్స్ అయితే నందమూరి నారా ఫ్యామిలీ అసలు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది, అసలు అది కక్షపూరితంగా సాగింది అనేది ఆల్మోస్ట్ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అది అర్థమైపోయి ఉంటుంది. పాపం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా కామెంట్ చేసి చివరికి అసలు చాలా ఘోరమైన అట్లాంటి అవమానకరమైన పరిస్థితులు. ఆ తర్వాత 70 ఏళ్ల వయసులో ఒక కేసులో పెట్టి చంద్రబాబుని లోపల పెట్టడం. అసలు ఈ రాజకీయాలంటే ఇట్లుంటాయా, ఇంత కక్షపూరితంగా ఉంటాయా అన్న అనుమానం కలిగే రకంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్ చూసాం. అవన్నీ చూసిన తర్వాత ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఏంటి, ఎవరు గెలుస్తారు, ఎవరికి వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్. ఫలితాలు వచ్చేదాకా వైఎస్సీపీ వాళ్ళు మాకు 150 దగ్గర టచ్ అవుతున్నామన్న కాన్ఫిడెన్స్. ఒక దశలో ఆఫ్కోర్స్ వై నాట్ 175 అనుకున్నారు, బట్ తర్వాత తగ్గారు అనుకున్నారు. ఇటువైపు నుంచి కూడా అంతే. దానికి తోడు ఎగ్జిట్ పోల్స్, ఎవరికి వాళ్ళు గెలుస్తున్నాం. అసలు ఏంటి అని ఫలితాలు మాత్రం అసలు అద్భుతమైన విక్టరీ. మొన్న ఒక వీడియోలో చెప్పాను నేను, 1994 ఎపిసోడ్ అప్పట్లో ఎన్టీఆర్ చేతిలో టీడీపీ సాధించిన ఫలితాలు ఇప్పుడు పునరావృతమైనాయి. మళ్ళీ అప్పుడు ప్రతిపక్ష పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోలుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఫెరోషియస్ లీడర్ 99లో అంత ఎమర్జ్ అయినా, స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయినా కూడా చంద్రబాబు సెకండ్ టైం మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. ఆఫ్కోర్స్ బీజేపీతో కలిసిన ప్రతిసారి టీడీపీ మంచి ఫలితాలే సాధించింది. ఈ విషయాన్ని కొందరు ఒప్పుకోకపోవచ్చు, బట్ నా అబ్జర్వేషన్ అది. 1980s నుంచి చూసుకున్నా కూడా బీజేపీతో కలిసి పోటీ చేసిన ప్రతిసారి ఓట్ పర్సెంట్ తక్కువ కావచ్చు. వితౌట్ టీడీపీ వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ వెరీ లెస్ కావచ్చు, బట్ ఆ లెస్ పర్సెంట్ వెరీ క్రూషియల్ ఇట్లాంటి ఎన్నికల్లో. అందుకే ఈసారి చంద్రబాబు దేన్ని వదలొద్దు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందు నుంచి స్ట్రాంగ్గా ఉన్నారు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మాటకు విలువ ఇచ్చి బీజేపీతో కలవడానికి సంసిద్ధమయ్యారు. ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలవడం అంతా జరిగింది. సో అంతా జరిగిన తర్వాత, అంత ఘన విజయం సాధించిన తర్వాత, అప్పటి వరకు అధికారంలో కొనసాగిన వైసీపీ లెస్ దెన్ 10% సీట్లకు పరిమితమైన తర్వాత ప్రమాణ స్వీకారం మీద అందరి ఫోకస్. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నేషనల్ లెవెల్లో ఒక ఫిగర్ అయ్యారు మళ్ళీ చాలా కాలం తర్వాత. 1996లో ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు. ఆ తర్వాత
వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ చైర్మన్గా వ్యవహరించారు కొంతకాలం. సో ఇప్పుడు మళ్ళీ సడన్గా ఇక్కడ ఘన విజయం రావడంతో పాటు జాతీయ స్థాయిలో వెరీ ఇంపార్టెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. అట్లాంటి సందర్భంలో వాళ్ళ అక్కడ ప్రమాణ స్వీకారం, నారా, నందమూరి, కొణిదెల మెగా ఫ్యామిలీ, ఆ ఉద్విగ్నపరిణ క్షణాలు, అదే రకంగా అమరావతితో అసోసియేషన్ పెంచుకున్న కొన్ని రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ అది సెలబ్రేట్ చేసుకోవడం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ఎప్పుడైతే ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు అక్కడ బిజీగా ఉన్నారో ఇక్కడ అమరావతిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. అంటే ఆయన సిఎస్కు డైరెక్షన్స్ ఇవ్వడం, సిఎస్ అక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడము, అవన్నీ జేసీబీలను ఉపయోగించి కార్యక్రమాలు చేయడం. ఈ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ జేసీబీలకు సంబంధించి గవర్నమెంట్ ఇంకా ఫండ్స్ శాంక్షన్ చేయకపోతే స్వచ్ఛందంగా అక్కడి రైతులే వాటికి డీజిల్ అది తెప్పించి పోయించి ఆ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తారు. అంటే అంత ఉత్సాహంగా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఒక రకంగా ఈ ఎన్నికలు బాగా భావోద్వేగాల మధ్య జరిగినట్టుంది. అందువల్లనే అంత థంపింగ్ విక్టరీ టీడీపీకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఒక సామాజిక వర్గం సహజంగా టీడీపీతో ఉంటుంది, అది మనందరికీ తెలుసు. బట్ ఆ సామాజిక వర్గం సంబంధం లేకుండా అంత ఘన విజయం మామూలు అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళది మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అన్ని వర్గాలు ఉండడం వల్లనే 164 సీట్లు ఎన్డీఏ కూటమికి రావడం అనేది అబ్నార్మల్. ఈవెన్ మోర్ దెన్ 1994 రిజల్ట్స్. ఆ రోజుల్లో ఎన్టీఆర్ చరిష్మాతో అంతా వచ్చిందని చెప్పి అనుకున్నా, అలాంటి ఫిగర్ లేకుండా కూడా ఈసారి అంతా యునైటెడ్గా 3 పార్టీలు పనిచేసి ఓటు ట్రాన్స్ఫర్ కూడా బ్రహ్మాండంగా సాగింది. ఎట్లా అంటే జనసేన పోటీ చేసిన 21 సీట్లలో 21 గెలిచింది, 100% స్ట్రైక్ రేట్. తర్వాత బీజేపీ పోటీ చేసిన 10 సీట్లలో 8 అంటే 80% స్ట్రైక్ రేట్. మామూలు విషయం కాదు. సో ఇదంతా జరిగింది ఇవాళ. దాని గురించి నాకు ఇవాళ ఈవెంట్ చూసిన తర్వాత నాకు ఈ కామెంట్ చేయాలని చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం, ఏపీ క్యాబినెట్లో 26 మంది మంత్రులకు ఛాన్స్, ఇంక్లూడింగ్ సీఎం. సో ఇవాళ 25. సో ఆయన ఒక క్యాబినెట్ మీద కూర్పు మీద క్లారిటీకి రాలేదు, ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి అని అనుకుంటే అప్పుడు 9 మందితోనో అట్లా క్యాబినెట్ ఇవాళ చేసి తర్వాత ఒక టైం తీసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఆల్మోస్ట్ 99.99% క్యాబినెట్ ఫుల్ఫిల్ అయిపోయింది ఇవాళ. మరి ఆ ఒక్క బెర్త్ ఎందుకు ఆపినట్టు? ఇది ఇంట్రెస్టింగ్ చర్చ ఇప్పుడు సాగుతుంది. ఎందుకు అంటే నా అంచనా జనసేనకు 3 వచ్చేసాయి, తర్వాత టీడీపీకి ఇవ్వాల్సిన టీడీపీకి ఇచ్చేశారు 21, ఒకటి బీజేపీకి వచ్చింది. సో బీజేపీకి ఇంకొక బెర్త్ స్కోప్ ఉంది, అది ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఉత్తరాంధ్రకు సంబంధించిన విష్ణుకుమార్ రాజు పోటీ పడుతున్నారు. తర్వాత గతంలో 2014 నుంచి టీడీపీ బీజేపీ విడిపోయేదాకా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కామినేని శ్రీనివాస్ ఆయన పోటీ పడుతున్నారు. కానీ ఇందులో చంద్రబాబుకు కొంత సన్నిహితుడు అంటే కామినేని శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలి, అందుకోసం ఆ ఒక్క పోస్ట్ హోల్డ్ చేశారు అని నా అభిప్రాయం. మరి ఇవాళ ఇవ్వచ్చు కదా అంటే ఆయన 4-5 డేస్ నుంచి వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నారు. సో ఇవాళ కార్యక్రమానికి ఆయన రాలేరు, అందుకోసం ఆ బెర్త్ ఖాళీ పెట్టారు. ఆయన కోలుకున్న తర్వాత ఆ ఖాళీ ఉన్న క్యాబినెట్ బెర్త్ ఆయనకు అప్పగించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్, అందుకే అది పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అది 26 మంది క్యాబినెట్లో 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకొకరికి ఛాన్స్ ఉంది, అది కామినేని శ్రీనివాసరావు కోలుకున్న తర్వాత ఆయనకు దక్కే అవకాశం ఉంది. కామినేని ఏంటంటే అటు వెంకయ్య నాయుడుకు సన్నిహితులు, ఇటు చంద్రబాబు కూడా దగ్గర వ్యక్తి. ఇంకో రకంగా చెప్పాలంటే బీజేపీలో ఉన్న టీడీపీ వ్యక్తి అని కూడా కామెంట్ చేస్తుంటారు. బట్ అఫ్ కోర్స్ నేను ఆ కాంట్రవర్సీ కామెంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, బట్ జస్ట్ విన్నాను కాబట్టి చెప్తున్నా. సో ఓవరాల్గా ఇది ఇవాల్టి కార్యక్రమం మీద నా కామెంట్. మీకు నా విశ్లేషణ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఒకవేళ నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా కూడా కామెంట్ చేయండి, బట్ దయచేసి మంచి లాంగ్వేజ్తో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.